తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మండిపడ్డారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యోగిమల్లవరం శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి నిరసనగా ఆలయాన్ని శుద్ధి చేసినట్లు తెలిపారు. పేరున్న సంస్థలను పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా బోలేబాబా వంటి సంస్థలకు నెయ్యి కాంట్రాక్టులు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. నాటి టీటీడీ బోర్డు చైర్మన్ సభ్యుల అండదండలతోనే ఈ కల్తీ పర్వం సాగిందన్నారు. సిట్ దర్యాప్తులో కల్తీ జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభించినా వైసీపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో లడ్డు కల్తీ పైన ఏం జరిగింది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డైరీల ద్వారా నెయ్యి సరఫరా చేసే సంస్థలను కాదని దానికి సంబంధం లేనటువంటి వ్యక్తులకి ఈ బోలో బాబా ఇటువంటి వ్యక్తులకి ఇస్తూ గతంలో ఉన్న టీడీలో ఉన్న బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ అందరు నాయకత్వంలో ఆ రోజు జరిగిన విశేషాలు సంబంధించిన సిట్ దర్యాప్తు ఇస్తే వైసీపీ నాయకులు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజాన్ని తప్పు అంటారు, తప్పుని నిజం అంటారు. అటువంటి ఇది వైసీపీ సోషల్ మీడియా చేసే విధానం. నిన్న జరిగిన రిపోర్ట్ల ప్రకారం కల్తీ నెయ్యి జరిగింది అనేది వాస్తవాన్ని నిగ్గు తెలిసినట్టు సిట్ దర్యాప్తు సందర్భంగా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే హిందూ యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆదేశారం కూడా అన్ని గుడులు కూడా పరిశుభ్రత కార్యక్రమం చేయాలనుకుని చేయటం జరిగింది. ఇంకైనా ఈ వైసీపీ నాయకులకు కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళ ఒక సోషల్ మీడియాకి కానీ ఇంకైనా మీరు ఇటువంటి అప్రశుద్ధమైన మాటలు మాట్లాడడం నిలిపి ప్రజలకి మంచి చేసే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని మీరు పరిశీలించి చేయాలని కూడా మీ ద్వారా కోరుకుంటూ ఈ కల్తీ నెయ్యికి సంబంధించింది ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష చేసే విధంగా చేస్తున్నారు. ఇంకా కొన్ని క్యాంప్స్ అన్ని కూడా తొందరలో బయట వస్తాయి. మన ఈ చంద్రగిరి నియోజకవర్గం ఉండొచ్చు, రాష్ట్రంలో కూడా ఎన్ని కూడా దేవుడే బయట తీస్తాడు.